हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के ఛానల్। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్ అండి। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। వీడియో స్టార్ట్ చేయకముందే నవ్వు ఎందుకు వస్తుందంటే, సో మనం వందల ఫార్మ్స్ చూస్తున్నాం, వందల కంటే కూడా వేల ఫార్మ్స్ అంటే బాగుంటుంది। ఈ గత సంవత్సరాల్లో చాలా ఫార్మ్స్ నెట్ చూస్తున్నాం, కానీ ఈ సబ్జెక్ట్లో ఎప్పుడు నేను ఏ ఫార్మ్ కూడా చూడలేదు। అలాగే ఇక్కడ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో, మీకు పొట్టేళ్ళు ఏవైతే ఉన్నాయో, దగ్గర నుంచి మీరు విజువల్స్‌లో చూడొచ్చు ఎంత నీట్‌గా ఉన్నాయనేది. పిల్ల ఎంత నీట్‌గా ఉందనేది చూడొచ్చు మీరు. అలాగే ఇక్కడ నంబర్స్ చూసుకుంటే మనకు 300 కెపాసిటీ గల నంబర్స్ ఫార్మ్ ఇది. 3000 స్క్వేర్ ఫీట్ సంథింగ్ ఉంది ఇది. కానీ దీంట్లో దానికి మించిన పిల్లలున్నాయి. 2 విషయాలు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఒకటి 3000 స్క్వేర్ ఫీట్ ఉంది. ఇక్కడ 300 పొట్టేళ్ళు పెట్టాల్సిన దగ్గర ఎక్కువ పొట్టేళ్ళు అనేటివున్నాయి. ఆ ఉండేటివి కూడా ఎంత క్లీన్‌గా ఉన్నాయి. అక్కడికి ఒకటైంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి, షెడ్ క్లీన్‌గా ఉండాలా, పొట్టేళ్ళు నీట్‌గా ఉండాలా అనేసి తలకిందలు పడతా ఉంటారు. వాటికి ఎక్కువ ఖర్చులు పెడతా ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే మీరు, నాకైతే ఒక 10, 15 నిమిషాలు అసలు షాకింగ్‌గా ఉంది. తల తిరుగుతుంది. నిజం చెప్పాలంటే నాకు తల తిరుగుతుంది ఇక్కడ సిట్యుయేషన్ చూసిన తర్వాత. మీకు ఎవరైతే ఫార్మర్ ఉన్నారో ఆయనతోటి నేను ఒక్కొక్కటిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విజువల్స్‌లో మాత్రం మీరు చూడండి. నేను నీట్‌గా తీసుకుంటాను విజువల్స్ వరకు. సో ఒక్కొక్క ర్యాక్స్‌లో ఎన్ని పొట్టేళ్ళున్నాయి, అలాంటివి ఎన్ని ఉన్నాయి ర్యాక్స్ ఇక్కడ. సో ఎలా క్లీనింగ్ ఉంటది. సో క్లీనింగ్ కూడా నీట్‌గానే ఉందండి. నేను మాట్లాడుకుంటా పోతే వీడియో చాలా పెద్దదొచ్చేస్తది. నేను రైతుతోటి మాట్లాడిస్తాను మీకు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, డిఫరెంట్‌గా ఉంది. సో నంబర్స్ కూడా క్వాలిటీ మీరు విజువల్స్‌లో చూసే పనైతే గనుక చాలా ఎక్సలెంట్‌గా ఉన్నాయి నంబర్స్ వచ్చేటప్పటికి. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇక్కడ అది కూడా సార్ తోటి నేను మాట్లాడించడానికి ట్రై చేస్తానండి. నమస్తే గురుగారు. నమస్తే. మీ పేరేం పేరన్నారు శ్యామ్ గారు? సుందర్. శ్యామ్ సుందర్ గారు. మన అడ్రస్ ఎక్కడున్నాం అనేది ఒకసారి. ఇక్కడ గోరంట్ల, సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా గోరంట్ల సిటీలోనే గోరంట్ల టౌన్‌లోనే. టౌన్లో. సో మన దగ్గర మొదటి పాయింట్ వచ్చేసి రెగ్యులర్ గా వస్తువు అనేది ఉంటుంది. పొట్టెలు అనేవి మనకు ప్రతి రెగ్యులర్ నెల ఉంటుందా? ప్రతి నెల కంటిన్యూ ఉంటుంది. కంటిన్యూగా. కంటిన్యూ ఎన్ని ఉంటుంది. నెంబర్స్ ఉన్నాయండి ఇప్పుడు ప్రస్తుతానికి? ప్రెసెంట్ 375 ఉన్నాయి. 375 పొట్టెలు అనేవి ఉన్నాయి. ప్రతి నెల లేదా ప్రతి వారం మన దగ్గర ఎప్పుడు సేలింగ్ పొట్టేలు ఉంటుంది, ఎప్పుడు కంటిన్యూ ఉంటుంది. సో మీరు కావాలన్నప్పుడు ఈ అడ్రస్, లొకేషన్ నేను ఇక్కడ పెడతాను. మీరు డైరెక్ట్ గా వచ్చి, నంబర్స్ అయితే పెట్టడం లేదు, అడ్రస్ ఉంది, మీరు వచ్చి తీసుకుని పోవచ్చు. సార్ ఇక్కడ టైం ని బట్టి, సిచ్యువేషన్ ని బట్టి ధరలు మారుతా ఉంటాయి అనేసి విన్నాను నేను. కరెక్ట్. అది సో తక్కువ బడ్జెట్ అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న రేట్ ఎంత ఉందండి? లైవ్ వెయిట్ లెక్కన లేదా జతల ప్రకారం ఎట్లా అమ్ముతున్నారు? 350 రూపాయలు ఇప్పుడు ప్రెసెంట్ గా లైవ్ 350 వెయిట్. లైవ్ వెయిట్ లెక్కన. లైవ్ వెయిట్. సో జతల ప్రకారంగా మీరు ఎలా అమ్ముతారు? మామూలుగా జతల లైవ్ వెయిట్ లెక్కన? లైవ్ వెయిట్ లెక్కన ఎప్పుడు లైవ్ వెయిట్ లెక్కన అమ్ముతారు. ప్రస్తుతానికి 350 రూపీస్ పర్ కేజీ ఉంది. ఉంది. హైయెస్ట్ అంటే ఎంత పోతుందండి? 390, 400. 390, 400. 400. సో ఇవి ప్రైజెస్ అండి. మీకు అడ్రస్ అయితే కనిపిస్తుంది. మీరు దగ్గరకు వచ్చేసి పిల్లల్ని చూసుకున్నాక మీరు వెయిట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇంకా వీడియో కాన్సెప్ట్ లోకి వెళ్దాం మనం ఒకసారి. సో శ్యామ్ గారు, మీ ఫామ్ వచ్చేసి ఇందాక నేను అన్నట్టుగా డిఫరెంట్ గా ఉందనేసి చాలా మంది ఏంటంటే షెడ్ కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టేస్తా ఉంటారు. స్టార్టింగ్ మనం షెడ్ గురించే మాట్లాడుకుందాం. సో షెడ్ కన్స్ట్రక్షన్ అయ్యేసి ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇది? ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇది ఉండేది. సో ఎంత పొడుగు, ఎంత వెడల్పు ఉందండి ఇది? 100 లెంత్, 100 ఫీట్, 30 ఫీట్ విడ్త్. అంటే 3000 స్క్వేర్ ఫీట్ దాకా. 3000 స్క్వేర్ ఫీట్. సో సైంటిఫిక్ లెక్క అయితే మనకు ఒక 300 పిల్లలు అనేది దీంట్లో అవును, అవును. సో ప్రస్తుతానికి మీరు ఎన్ని పెట్టున్నారండి? 375. 375. ఇది ఎలివేటెడ్ లెక్క, ఏది ఎత్తులో ఉన్నప్పుడు చెప్పే లెక్క. కానీ మీరేందంటే కింద దీంట్లో అయినా కంఫర్ట్ గానే ఉన్నాయి. కంఫర్ట్ గా పిల్ల కూడా చాలా క్వాలిటీగా, నీట్ గా కనిపిస్తాం. సో ఈ మధ్యలో ర్యాక్స్ ఉన్నాయి కదా, మీరు ఛానల్స్ చేసి పెట్టున్నారు. అది ఒక్కొక్క ఛానల్ ఎంత విడుతుందండి? అది విడ్త్ వచ్చేసి 5 ఫీట్ ఉంది. ఇలా పొడుగుకి వచ్చేటప్పటికి 42, 50 వచ్చేస్తుంది. సో 5కి 50 అంటే 250. 5కు 42. 42 అంటే 210 స్క్వేర్ ఫీట్ వస్తుంది అడుగులు. సో మీరు చెప్పే లెక్క ప్రకారం ఏంటంటే 210 స్క్వేర్ ఫీట్ ఉంది ఇది. దీంట్లో సైంటిఫిక్ లెక్క 8 అడుగులు వేసుకుంటే ఒక రకం నంబర్స్ వస్తాయి. 10 అడుగులు లెక్కన వేసుకుంటే 20 పొట్టేలే పట్టాలా. దీంట్లో ఎన్ని పెట్టుతున్నారండి మీరు? 50 ఉంటున్నాయి. 50 పిల్లలు ఉన్నాయి. 50 పిల్లలు ఉన్నాయి. ఒకసారి లోపలికి వచ్చిందంటే మళ్ళీ బయటకు పోయేది లేదు. వన్స్ మార్కెట్ మేము తీసుకొచ్చినప్పుడు దాంట్లో వదిలితే మళ్ళీ సేలింగ్ వరకు అక్కడే ఉంటున్నాయి. సో నేను వచ్చి ఇప్పటికి మీకు దగ్గర దగ్గర 20-30 సార్లు ఇదే క్వశ్చన్ అడిగాను. మళ్ళా ఇప్పుడు అడుగుతున్నాను ఆన్ కెమెరా.
సో పిల్లలు దీంట్లో పెట్టడం వల్ల ఇవి పాస్ పోసి దాంట్లో వేస్టేజ్ చేసి అది నలిగిపోయేసి చాలా రొచ్చుగా బెజ్జారుగా కనిపిస్తాయి పిల్లలు. ఉమ్. అలాంటిది ఇక్కడ ఏం కనబడటం ఇక్కడ లేదు. మేము ఏం చేస్తుంటే ఆ. ఎవ్రీ 15 days 20 days వన్స్ ఇక్కడ క్లీన్ చేసి వరిపొట్టు పోస్తుంటాం, కింద కింద flooring. వరిపొట్టు పోస్తుంటాం, కాబట్టి ఆ ప్రాబ్లం ఏమి కనపడలేదు. ఒక్క 2 రోజులు షెడ్ క్లీన్ చేయకపోయినా అవును, కింద అవును, పాత అవును, పద్ధతులు ఇప్పుడు ఉండే అవును, పొజిషన్ లో అవును, ఆ, 2 రోజులు క్లీన్ చేయకపోయినా కానీ రచ్చు అయిపోతాయి. అయిపోతుంది. అలాంటిది మీ జీవాలు ఆ. ఇప్పుడే అట్లా వచ్చినట్టుగా చూసాము, ఆ, 1 day 2 days లో అట్లా రొచ్చి అయింది అనుకోండి, ఆ, క్లీన్ చేయడము, పొట్టు స్టాక్ పెట్టుకుంటాము. అచ్చచ్చా, బయట. అవును, అవును, ఆ పొట్టు పోసేసుకుంటాను. సో దీనివల్ల మాక్సిమం ఈ ఎలివేటెడ్ షెడ్లకి లక్షలు ఈ రోజు ఖర్చు పెడుతున్నారంటే మెయిన్ రీజన్ వచ్చేసి పిల్ల రోగాలు వస్తాయి, షెడ్ క్లీన్ లేకపోతే ఇలా పాస్ పోస్తే పెంటికలు వస్తాయి అనే రీజన్ తోటి కానీ లక్షలు పెడుతున్నారు. మీరు అంటే ఉమ్, సైంటిఫిక్ రీజన్ అని ఉమ్, వేరే చోట, ఇక్కడ మన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పన్న గారు, ఉమ్, ఆ అన్న సేమ్ ఇదే మోడలే ఇలాగే ఇలాగే చేస్తున్నారు. చేశారు. అతన్ని అడిగా, ఆ, అందరూ ఎలివేటెడ్ షెడ్ చేస్తున్నారు కదన్నా, మీరెందుకు ఇట్లా అంటే, ఆ, ఎలివేటెడ్ షెడ్ లో కూలీలు మాత్రమే 2-3 కూలీలు పని. ఉమ్, తగ్గుతారు అంతే. దీనివల్ల ఏంటంటే పిల్ల అనేది భూమికి టచ్ అవుతుంది. ఆ, న్యాచురల్ గా పిల్ల ఉమ్, నేచర్ ఏంటంటే గుంపుగా పడుకోవడం, పండుకోవడం. ఇండివిజువల్ గా పనుకోవడం, గుంపుగా పనుకున్నప్పుడు ఉమ్, ఆ భూమి ఆవిరి పిల్లకి heat, తగలాలి, ఆ, తగిలితే అప్పుడు హెల్తీగా ఉంటాయి అని. ఇంకా డిసీజెస్ అంటారా, సీజనల్ గా కామన్, అవి ఎలివేటెడ్ షెడ్ అయినా ఉమ్, కింద అయినా అవి కామన్. అయితే గ్రోత్ విషయంలో వచ్చేసి ఉమ్, ఎలివేటెడ్ షెడ్ లో కన్నా కిందే బాగుంటాయి, నీట్ గా ఉంటాయి, ఉమ్, డ్రైగా ఉంటుంది. ఎలివేటెడ్ షెడ్ లో పిల్ల ఇట్లా ముట్టుకుని అంత వెట్, చేతికి అంత జిగురులాగా జిడ్డుగా అవుతుంది. అందుతుంది. సో శ్యామ్ గారు, మీరు ఇప్పుడు డిసీజెస్ గురించే మాట్లాడుతున్నారు. ఒకానొక టైంలో నేను ఈ ఫామ్లు తిరిగే టైంలో ఈ పొట్టేళ్ళకి వచ్చిన రోగాలు చూసి మటన్ తినడం మానేశాను. వాస్తవం ఇది. అంటే కొన్ని ఫామ్స్ లో ఎలా ఉన్నాయంటే నేను అక్కడే నిలబడేసి పోస్ట్ మార్టం చేసినప్పుడు బ్రెయిన్ లో కూడా పురుగులు ఉన్నాయి, పొట్టేళ్ళ తలలో కూడా పురుగులు ఉన్నాయి. అలాంటివన్నీ చూసిన తర్వాత నేను కొన్ని రోజులు మటన్ తినడమే మానేశాను. అవునండి. అయినా ఇంకోసారి నేను ఇదే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. రోగాలు అంటున్నారు కదా, ఈ ఒక్క దగ్గర ఇంత ఉండడం వల్ల అదర్ డిసీజెస్ అంటే ఒక్క పాడైపోతుంది అనేది కాకుండా ఈ దోమలు, ఈగలు అలాంటిది ఏం కనిపించడం అంటే లేదు. టైం టు టైము డీవార్మింగ్, టైం టు టైము వ్యాక్సినేషన్. ఇప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ టైం టు టైం డీవార్మింగ్, టైం టు టైం వ్యాక్సినేషన్, ఆన్ ద బేస్ ఆఫ్ సీజనల్గా మనం ఇక్కడ వ్యాక్సినేషన్ ఉంటుంది, తర్వాత డీవార్మింగ్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్లు సీజన్లు ఒక్కొక్కసారి ఆ. వస్తుంటాయి. ఓకే. సీజనల్గా మనం ఎంత డీవార్మింగ్ వాడినా, ఎంత వ్యాక్సినేషన్ వాడినా, సీజనల్గా 1-2 అవి రిపీట్ అవుతుంటాయి. వాటికి మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చుకొని బాగా చేసుకోవాలా. ఒక్కోసారి డెత్ సంభవించేది కూడా ఉంటుంది. సో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఫైనల్ గా దీని మీద ఇంకొక క్వశ్చన్ చెప్పి వదిలేస్తాను. సో ఇప్పుడు షెడ్ క్లీన్ చేయడం అంటే మీరు తడిస్తే నేను మార్చేస్తాను అంటున్నారు. నార్మల్ గా ఇది 3 months కి ఒకసారి బ్యాచ్ మార్చడమా, లేదంటే ఎలాగ? కింద ఫ్లోరింగ్ గురించి మాట్లాడుతున్నాను. అది మామూలుగా ఇందాక అన్నప్పుడు తడిసి ఉంటే 2 రోజులకైనా తీసేస్తా ఉన్నారు. నార్మల్ గా మీ షెడ్యూల్ ఎలా ఉంటది? ఒకసారి ఇప్పుడు పొట్టు పోసారు, ఇది ఈ బ్యాచ్ వెళ్ళేదాకా అట్టే ఉంటుందా, మధ్యలో మారుస్తా ఉంటారు? మధ్యలో మారుస్తుంటాం. 50 ఎంత టైం పడుతుంది? 20 days అక్కడ వెట్ అయింది అనుకోండి, 15 days వన్స్ కూడా అక్కడ మార్చేసుకుంటాను. దీనివల్ల ఎరువు ఏదైతే మనం అమ్ముతామో అది ఏమైనా ఇంకా రైతులకు ఉపయోగమే, మనకు దాని నుంచి కూడా గెయిన్ ఉంటుంది. ఇప్పుడు 2000-2500 ఒక్కొక్క ట్రాక్టర్ మనం అమ్మడం జరుగుతుంది. అంటే పొట్టు డబ్బులు మనకు అక్కడ వస్తుంటాయి. కలిసి ఈ పొట్టుకునే డబ్బులు, పొట్టుకునే డబ్బులు అట్లా వస్తుంటాయి. సో ఈ ఐడియా చాలా బాగుందండి. నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు. ప్లేస్ మీరు విన్నారు కదా, 300 పట్టే దగ్గర 370 ఉన్నాయి. 370 కూడా మనకు నీట్ గా ఉంది. జస్ట్ షెడ్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడి తర్వాత వేరే ప్రాసెస్ లోకి వెళ్దాం. సో శ్యామ్ గారు, ఈ షెడ్ వచ్చేటప్పటికి 3000 square feet ఉంది, ఎలివేటెడ్ కాదు. అయినా మీరు చెప్పిన బడ్జెట్ వచ్చేటప్పటికి సేమ్ ఆల్మోస్ట్ అక్కడ దాకే వస్తుంది. సో ఇది పొడుగు వెడల్పు ఎంత ఉందన్నారండి? 100 feet లెంత్, 30 feet విడ్త్. సో సెంటర్ హైట్ వచ్చేటప్పటికి ఎంత పెట్టున్నారండి? ఇక్కడ సెంటర్ హైట్ 12.5 వస్తుంది. 12.5. సో ఈ మధ్యలో కూడా మీరు బాగానే కవర్ చేస్తున్నారు. పైనుంచి రేకులు వేసేసారు, కింద నుంచి వాల్ పెట్టారు. ఇదే పాత పద్ధతి. సో మధ్యలో వచ్చేసి జాలి వేసింది. సో ఇక్కడ వాటర్ ది నాకు ఒకటి కనిపించింది. వాటర్ ది ఎలా ఇస్తున్నారండి? అంటే బయటకు పోవటం లేదు కదా? బయటకు వెళ్ళవు.
ఈ లాస్ట్‌లో ఒక బకెట్, ఆ లాస్ట్‌లో ఒక బకెట్. పిల్లలు అక్కడ తాగొచ్చు వాటర్, ఇక్కడ తాగొచ్చు వాటర్. ప్రతి దగ్గర ట్యాప్ సిస్టమ్ పెట్టినాము. అక్కడ ఆన్ చేస్తుంటాం. మళ్ళీ ఎవ్రీ డే హ్మ్. వన్స్, ట్వైస్ అక్కడ క్లీనింగ్ అనేది ఉంటుంటది. సో వాటర్ అనేది క్లీన్ చేసి ఖచ్చితంగా పెట్టేయడం. క్లీనింగ్ ఉంటది. సో ఈ టోటల్ కాస్ట్ ఎలివేటెడ్ లేకుండా మీరు కింద ఉండే గ్రిల్స్, ఈ ఫీడర్స్, అవును. టోటల్ మొత్తం కాస్ట్ ఎంత అవుతుందండి ఇది అందాజు? నాకొచ్చేసి 14,00,000 అయింది. ఇంక్లూడింగ్ ఎందుకంటే ల్యాండ్ క్లీనింగ్ తో సహా. ఎందుకు అట్లా అయింది 14,00,000 అంటే హ్మ్. ఆహ్, ఇవి క్వాలిటీ కొంత ఛానల్స్. ఛానల్స్ అని హ్మ్. మామూలుగా ఐరన్ మొత్తం అంతా హ్మ్. గేజ్‌వే ఏసామన్నమాట. గేజ్ లైట్ గేజ్ కాకుండా హెవీ గేజే ఏసాము. హ్మ్. అక్కడ వెయిట్ పెరిగిపోయేది. అవును. ఆడ బడ్జెట్ పెరిగిందన్నమాట. పెరిగిన తర్వాత ఇది ఈ 14,00,000లోనే టోటల్ అంటే కరెంట్లు ఇక్కడ గానివ్వండి, ఇదే ల్యాండ్ క్లీనింగ్. 14,00,000లోనే ఎలివేటెడ్ కూడా వేసుకోవచ్చు. హ్మ్. ఎట్లా ఎలివేటెడ్ ఏసుకోవచ్చు అంటే, ఈ చుట్టూ వాల్ కట్టినాం కదా! హ్మ్. ఈ వాల్ బడ్జెట్ తగ్గిపోతది. లేబర్ తగ్గిపోతది. హ్మ్. తర్వాత ఇక్కడ ఫ్లోరింగ్‌కు మట్టి తోలినాం. ఆ అవును. మట్టిది తగ్గిపోతది. లెవెలింగ్ తగ్గిపోతది. క్లీన్ చేసి. అవంతా తీసుకుంటే గాని దాని బడ్జెట్ తర్వాత ఈ ఛానల్స్ ఇవి ట్రస్సులేసినాము. హ్మ్. హెవీ బడ్జెట్‌తోనే వచ్చిందన్నమాట. అది 7, 21,00,000 దాకా అయిపోతది. ఆ! 300 ఫీట్‌లో చేసుకోవాలనుకుంటే. ఆ! దీంట్లో 14,00,000 ఏందంటే ఓన్లీ షెడ్ కాదు, టోటల్ టోటల్. మొత్తం మీద అక్కడి నుంచి ఇక్కడ దాకా ల్యాండ్ అవును. క్లీనింగ్, అవును. మట్టి మొత్తం అవును. కలిపినేసి అవును. అక్కడ దాకా అవును. బడ్జెట్ అయింది. హ్మ్. సో గురుగారు, నేను ఇంకొకటి విన్నాను. హ్మ్. మీరు గత 3 సంవత్సరాల నుంచి ఈ ఆ! పొట్టేళ్ల పెంపకం అనేది అవును. చేస్తున్నారు. హ్మ్. సో దీంట్లో ఎక్స్‌పీరియన్స్ నేను ఇప్పుడే విన్నాను ఒక దగ్గర. అంటే హ్మ్. ఇలాంటివి చాలా ఉన్నాయి. హ్మ్. మైనస్‌లు ఉన్నాయి, ప్లస్‌లు ఉన్నాయి. హ్మ్. మీది ప్రతిదీ నేను బాగానే విన్నాను. సో మీరు ఎన్ని పిల్లలు బ్యాచ్ పెడతారండి ప్రతి బ్యాచ్ వచ్చేసి ప్రతి బ్యాచ్ ఫామ్‌లో? హ్మ్. 100 అంటే టోటల్ టోటల్. ఇప్పుడు మనకు 375 ఉన్నాయి కదా! ఆ! 100 బయటికెళ్ళాయంటే హ్మ్. 100 వస్తుంటాయి. సో ప్రతి నెల ఒక ఆ! 100 పిల్లలనేటివి ఉంటాయి. నేను ఇంతకు మునుపు చిన్న పిల్లలే తెచ్చి ఆ! 3 మంత్స్, 3 ½ మంత్ అట్లా మేబీ సేల్ చేసేవాడిని. ఇప్పుడేం చేస్తున్నానంటే హ్మ్. పెద్ద పిల్లలే లోకల్ షెడ్యూల్‌లోనే తీసుకుంటాను. పెద్ద పిల్లలంటే ఎన్ని నెలల పిల్లలు పడుతున్నారండి? 2 ½ మంత్, 3 మంత్స్ పిల్లలు తీసుకోవడము. హ్మ్. ఓ 15 డేస్, 20 డేస్ అట్లా మేపడము, పంపించేస్తుంటాము. చిన్న పిల్ల అంటే చిన్న పిల్ల అంటే మనకు 7,000 లోపల. 7,000 లోపల పిల్ల. 7,000 లోపల. అదే 2 ½ మంత్, 3 మంత్స్, 3 ½ ఈ మంత్. బ్రీడ్ గురించి ఆ! మాట్లాడుతున్నారు. ఆ! సో జాతి గురించి మాట్లాడుకుందాం. అవును. ఏ రకమైన జాతివండి? నా దగ్గర 2 ఉన్నాయి. ఇక్కడ హ్మ్. లోకల్‌లో దొరికే నాటి పిల్లలు ఉన్నాయి. ఆ! ఇక్కడ కర్ణాటక రెడ్ అవి కంగూరి కంగూరి. బ్రీడు ఉన్నాయి. ఆ! 2 ఉన్నాయి. సో రెండిటికి. ఆ! మార్కెట్ అనేది మీకు ప్రతి నెల ఒక బ్యాచ్ వెళ్తుందంటే బాగానే కనిపిస్తుందనేసి అనుకుంటున్నాను. ఆ! మీరు చెప్పిన లెక్క ప్రకారం 350-400 లోపల పర్ కేజీ లైవ్ వెయిట్ వెళ్తా ఉంది. హ్మ్. నేను నేను నా పర్సనల్ ఫీలింగ్. ఇక్కడ ఈ అనంతపూర్ ఈ ఏరియాస్‌లో సిండికేట్ అనేది ఉంది అనేసి నేను అనుకుంటున్నాను. అంటే హ్మ్. ఒక ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసి ఒకే బేరం ఫిక్స్ చేసి దానికి పైకి పోకుండా చేస్తున్నారు అనేది నా ఫీలింగ్. హ్మ్. దానికి మీరేం చెప్తారు? జరగచ్చు. జరుగుతుందంటారా? జరగచ్చు. అది దాన్ని తప్పించేకి లేదు. హ్మ్. జరగచ్చు. సో వెంటనే ఇప్పుడు హ్మ్. ఇక్కడ ఈ ఈ క్షణం ఇక్కడ జరిగినటువంటి విషయము హ్మ్. ఒక 100 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి వ్యక్తికి తెలిసుంటుంది. వెళ్తుంది. అతను ఎప్పుడన్నా ఇక్కడ షెడ్‌కొచ్చినప్పుడు హ్మ్. పలానా వ్యక్తే వచ్చినాడు, పలానా రేట్‌కే అడిగినాడు, మాకు తెలుసు. హ్మ్. అట్లా. అది కూడా జరగచ్చు. ఇది ఎందుకు చెప్పు. చెప్తున్నానంటే ఇటుపక్క చాలా ఫార్మ్స్ అనేటివి ఉన్నాయనేసి వినున్నాను. నా అవును. గ్రూప్‌లోనే 23 మంది దాకా ఉన్నారు. అనంతపూర్ ఫార్మర్స్ అనేసి పెట్టున్నాను నేను. ఆ! ఆ! దాంట్లోనే 23 మందికి పైగున్నారు. ఆ! కొంతమంది అమ్మడానికి దాంట్లో పెడతా ఉంటారు. రకరకాలుగా ఉంటాయి. సో, ఇంత మీరు 300, 400 ఒకేసారి పెట్టినప్పుడు మీకు ఆ మార్కెట్ భయమనేది ఎప్పుడు కలగలేదా? భయం అనేది అంటే ఇదిగో ఇట్లా శ్రావణ మాసము ఆ! అట్లా వచ్చినప్పుడు భయమే అవుతది. ఎందుకంటే పెద్ద పిల్లలుంటాయి. హ్మ్. ఫీడు, జొన్నలు పోస్తంటే తింటాంటాయనమాట. అవును. మార్కెట్ డౌన్ అయితే భయమే. ఆ! సో, ఇంకొకటి కూడా ఇక్కడ ఈ ఫార్మ్‌లో హైలైట్ ఏందంటే పచ్చి మేత అనేది లేదు. పచ్చి ఇక్కడ మేత లేదు. కనిపించటం లేదు. అవును. పచ్చి మేత వేయము. సో, ఇక్కడ దానా రోజువారీగా రొటీన్ ఏమిస్తున్నారండి అది? మనకొచ్చేసి ఎవ్రీ డే హ్మ్. ఒక్కొక్క పిల్ల హ్మ్. కేజీ ఫీడ్ తినాలి. హ్మ్. ఆ ఫీడ్‌లో మామూలుగా మేము వేసేది చెనీ చెక్క, హ్మ్. తరువాత మొక్కజొన్న. మొక్కజొన్న మన వెనకాల ఉందది. నేను అది గూడా చూపిస్తాను. ఆ! మొక్కజొన్న దాంట్లో మిక్స్ చేసేసున్నారు. అవును. అవును. అలాగే పల్లి చెక్క, ఆయిల్ తీసిన కేక్ అది. ఆయిల్ వేరుశెనగ చెక్క కదా అది? వేరుశెనగ చెక్క. చెక్క కేక్ 2 ఆ! ఆ! తర్వాత శనగ ఏంటిది? పొట్టు. శనగ శని శనగ చె చెత్త. శనగ కట్టి. కట్టె. ఆ! ఆ! శనగ కట్టి. శనగ కట్టి. వీటి మీదే మీకు మీరు చెప్పిన గ్రోత్ అనేది ఏదైతే ఉందో అవును.
వస్తున్నాయి అవి అలాగా? వస్తున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఒకే బ్రీడ్ మెయింటెనెన్స్ చేస్తున్నారండి మీరు? వేరే వేరే బ్రీడ్ ఏమైనా మార్చారా? మధ్యలో ఒక బ్యాచ్ ఏమో నెల్లూరు జుడిపి తెచ్చాను. అవి కూడా బాగున్నాయి. ఈ కర్ణాటక వాటితో పాటు వెయిట్ బాగొస్తున్నాయి అవి కూడా. సో ఇప్పుడు మీరు అందాజుగా యావరేజ్ మీద మీ లైవ్ వెయిట్ ఎంత ఉందండి పర్ మంత్ కి ఇక్కడ? 5 to 6 kgs వెయిట్ ఉంది. 5 to 6 kgs అనేటివి లైవ్ వెయిట్ ఖచ్చితంగా వస్తా ఉంది, గ్రోత్ ఉంటుంది ఈ 3 దానాలు. సో షెడ్యూల్ ఎలా ఉందండి? అంటే మీరు ఈ వేరుశనగ కట్టె ఒకటి వేస్తున్నారు, తర్వాత మొక్కజొన్న, ఆయిల్ కేక్, ఆ ఫీడ్ అనేది ఇస్తున్నారు. ఈ 3 ఒకేసారి ఇచ్చేస్తున్నారు, ఎలా టైం టేబుల్? మార్నింగ్ 7 to 7:30 ఆ టైంలో ఫీడ్, ఇవే జొన్నలు ఫీడ్, తర్వాత చెక్క, తర్వాత 11:30కి చెనక్కట్టె, మళ్ళీ 2 to 2:30 చెనక్కట్టె, మళ్ళీ 5 to 5:30 6 ఆ టైంలో మళ్ళీ ఫీడ్ అగైన్, మళ్ళీ 7:30 to 8 నైట్ చెనక్కట్టేస్తాం. 3 times చెనక్కి పొట్టు వేస్తాము, 2 times ఈ ఫీడ్ వేస్తాము. సో నెలకి 6 kgల బరువు పెరగాలంటే రోజుకు వచ్చేసి దాదాపుగా 200 గ్రాములు పెరగాలి. 200 గ్రాములు అంటే రోజువారీగా మీరు ఒక జీవానికి ఎంత ఫీడ్ కేటాయిస్తున్నారు? 1 కిలో, ఒక కేజీ మొత్తం. ఈ నీళ్లు, ఈ చెత్త కాదు, ఓన్లీ ఫీడ్. ఓన్లీ ఫీడ్ కేజీ, ఒక కేజీ. మళ్ళీ పొట్టు వేరు, వాటర్ వేరు. పొట్టు వేరు, ఓన్లీ ఈ ఫీడ్, తర్వాత చెని చెక్క, నెక్స్ట్ వచ్చేసి ఈ మొక్కజొన్నలు. ఆ 3 మాత్రమే పర్ డే 1 కేజీ. ఓకే, ఇది వచ్చేటప్పటికి మళ్ళీ ఇది సపరేట్. సో ఈ 3 కలిపి 1 కేజీ యావరేజ్ మీద ఎంత పడుతుంది గురుగారు? ఇది మనకు 45 to 50. 45 to 50, 40 అనుకోండి, 40 రూపీస్ పర్ కేజీ పడుతుంది. సో ఆ లెక్కన పిల్లకు మనకు ప్రతి నెల ఒక 1000-1200 అనేది ఖర్చు ఉంటుంది, ఇంక్లూడింగ్ లేబర్ తోటి అనుకోవచ్చు? లేదు, ఓన్లీ ఫీడ్ ఖర్చు. సో ఇక్కడ ఫీడ్ ఖర్చు, మళ్ళీ గడ్డి ఉంటుంది. గడ్డి ఏంది? ఇది శనగ చెక్క, శనగ పొట్టు, అది వేసుకోవాలి కదా. శనగ కట్టు ఉంటుంది, ఇక్కడ లేబర్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ఇవన్నీ పోను మనకు పిల్ల పైన 1000 నుంచి 1200 వరకు మిగలాలా కాన్సెప్ట్. పని వాళ్ళు గురించి మర్చిపోయాను ఇందాక. పని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి లేబర్ వర్క్ ఇక్కడ? 2 families ఉన్నారు. 4 ఉన్నారు. ఇద్దరేనా చెప్పుకోవాలా? 2 ఉన్నారు. శాలరీ మాత్రం ఇద్దరికే. సో అది కూడా బాగుంది. 2 పని వాళ్ళు వచ్చేసి 370 పొట్టేళ్ల దాకా చూసుకుంటున్నారు. సో పొట్టేళ్ల మీద మనకు 1000 నుంచి ఆదాయం రావాలనుకునేది 1200. సో ప్రతి నెల ఒక బ్యాచ్ అంటే ఎంత వెళ్తున్నాయండి? బ్యాచ్ ఇప్పుడు 100 వెళ్తుంటాయి, 100 నంబర్స్ అయితే వెళ్ళిపోతా ఉంటాయి. సో ₹1,00,000 అనేది ఇన్కమ్ కనిపించాలా అనేది ఇది లెక్క. 100 పొట్టేళ్ల మీద మనకు అన్ని ఖర్చులు అవన్నీ పోను 60-70 వేలు మిగులుతుంది. ఎందుకంటే మధ్య మధ్యలో కొన్ని పిల్లలు కూడా డెత్ అవుతుంటాయి, అవి క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది. శ్యామ్ గారు, ఇందాక మనం మందుల గురించి వాటి గురించి మాట్లాడుకుంటూ ఆపేసాం. సో ఈ మేత మీరు ఇచ్చిన తర్వాత వాటికి డైజెషన్ ప్రాబ్లం కానీ లేదా ఇంకొకటి రాకుండా మీరు ఎలాంటి షెడ్యూల్ అనేది చేస్తున్నారండి? అది ఫస్ట్ డీవార్మింగ్ ఉంటుంది. డీవార్మింగ్ అయిపోయిన తర్వాత సీజన్ బట్టి వ్యాక్సినేషన్ ఉంటుంది. తర్వాత లివర్ టానిక్, బ్రోటాన్, అవిప్లెక్స్ అవి వాడుతుంటాను. సో ఈ డీవార్మింగ్ అనేది మీరు ఒక బ్యాచ్ కి ఒకే టైం ఇస్తారా, ఎలా ఇస్తున్నారండి? అంటే ఎవ్రీ 25 days, మంత్లీ వన్స్ ఖచ్చితంగా డీవార్మింగ్ ఉంటుంది, వ్యాక్సినేషన్ ఉంటుంది. అలాగే మీరు డీవార్మింగ్ లోపల పైన కూడా చేపిస్తున్నాను అనేసి అది డెక్టామెక్స్, డెర్మ్ మామూలుగా పేరు అందరికి అర్థం కాకపోవచ్చు. బాడీ పైన డీవార్మింగ్ ఉంటుంది, బాడీ లోపల కూడా డీవార్మింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మామూలుగా ఈ లోకల్లో వాడే పదం ఏంటంటే నైసిల్ మందు అంటారు. అందరికి అర్థమయ్యే భాషలో కడుపు లోపల క్లీన్ అవ్వాలి, బాడీ పైన కూడా క్లీన్, బాడీ పైన కూడా రెండు వైపులా మీరు డీవార్మింగ్ చేస్తారు మొదటిది. సో అది నెలకు ఒకసారి చేస్తారు, తక్కువ. నెక్స్ట్ వచ్చేసి లివర్ టానిక్ ఏ మోతాదులో ఇస్తున్నారండి? అంటే ఫస్ట్ స్టార్టింగ్ పిల్లలు తెచ్చినప్పుడు 5 ml to 6 ml అట్లా పెంచుతా పోతాం. ఇప్పుడు పెద్ద పిల్లలు అయినా అనుకోండి 15 ml. సో ఇది ఎన్ని రోజులు అంటే నెలకి 3 సార్లు ఎలా వేస్తున్నారు? అట్లా కాదు, కంటిన్యూగా 3 days బ్రోటాన్, అవి అయిపోయిన తర్వాత కంటిన్యూగా 3 days అవిప్లెక్స్ వస్తుంది, అవిప్లెక్స్ అట్లా వాడుతుంటాం. నెలలో 3 సార్లు ఖచ్చితంగా ఈ లివర్ టానిక్ అనేది ఖచ్చితంగా వాడుతుంటాం, 3 times. ఈ మొటాలిటీ శాతం అనేది ఎంత వరకు ఉంటుందండి? అంటే 100 పిల్లలకి ఎంత వరకు ఉండాలా అనేసి మీరు అనుకుంటున్నారా? ఒక్కొక్కసారి పోకుండా పోవచ్చు, ఒక్కొక్కసారి 5 to 6, 10 కూడా పోయింటాయి.
10 దాకా 10 దాకా maximum ఉంటాయి. కనిపిస్తా ఉంటాయి. అప్పుడు లాస్ వస్తుంది. 1, 2 పోతే లాస్ ఏం రాదు. ఆ, 5 to 10 వెళ్ళాయి అనుకోండి ఉమ్. ఏముండదు. ప్రతి నెల మీరు ఒక బ్యాచ్ 100 పొట్టేళ్ళు అమ్ముతున్నాను అంటున్నారు. సో పొట్టేల మీద 1000 రూపాయల దాకా నాకు రావాలా, 1,00,000 రూపాయలు నాకు ఇన్కమ్ రావాలని చెప్తున్నారు. సో మీరు పెట్టిన మేతలు ఇవన్నీ చూసిన తర్వాత వీటి మీట్ ఎలా ఉందండి, మాంసం ఎలా బాగుంది, క్వాలిటీగా ఉంటుంది. క్వాలిటీగా? క్వాలిటీగా ఉంటుంది. సో ఇది చూపించి ఎవరు బేరం తగ్గించడం చేయడం అలాంటిది ఏం ఎవరు లేదు. ఫస్ట్ ఫామ్ లోకి వస్తానే బయట తీసుకువెళ్ళే వాళ్ళు కూడా చాలా క్వాలిటీగా ఉంటది, టేస్టీగా ఉంటది, ఇదే తీసుకొని పోవాలా అని ఇక్కడికి వస్తుంటారు. అబ్జెక్షన్ సింగిల్ లేదు, ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. సింగిల్ గా తీసుకువెళ్ళే వాళ్ళకు లైవ్ వెయిట్ 4, 10, 20 అట్లా దాన్ని బట్టి ఇస్తుంటాం. 400 కూడా ఇస్తుంటాం. సో మీ టార్గెట్ ఎంత ఉంటుందండి? మీరు పిల్ల కొన్న కాడి నుంచి అమ్మేదాకా టైం ఎన్ని రోజులు టైం పెట్టుకుంటారు? ఎంత బరువు పెరగాలనేది పెట్టుకుంటారండి? ఇప్పుడు మనము 20 kgs 15 తెచ్చినాం అనుకోండి 35. 15 తెస్తే 35. 35 ఇంకా 20 తెస్తే 35 అబోవ్ 40 వరకు అయినా మనకు 40 దాకా వస్తుంటుంది. పంపించారండి. సో మీ మార్కెట్ కి, ఈ గోరంట్ల చుట్టుపక్కల మార్కెట్ కి ఏ ఏజ్ పిల్ల ఉంటే ఎక్కువ కొంటా ఉన్నారు? అంటే మీరు అమ్మేటప్పుడు ఏ పిల్ల కొంటున్నారు? 30 అబోవ్ ఉండాలి. 30 అబౌవ్. 30 అబోవ్ ఉండాలి. సో మీరు తేవాలంటే ఏ సైజ్ పిల్ల ఉంటే మీకు బెటర్ అనిపిస్తుంది? ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఎన్ని నెలల పిల్ల అయితే బెటర్ ఆప్షన్ అనేసి? 18 to 20 kgs ఉంటే బాగుంటుంది. 18 to 20 20 kgs kgs ఉంటే బాగుంటుంది. ఆ పిల్ల మనకు ఫామ్ లోకి సూట్ అవుతుంది అవును, అనేసి మనం అవును. మరీ చిన్న పిల్ల తెస్తే ఉమ్, ఇక్కడ ఈ క్లైమేట్ ని బట్టి ఫుడ్ రెసిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల ఉమ్. మోర్టాలిటీ అనేది ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి 20 అబోవ్ ఉంటే కూడా ఇంకా మేలు, బాగుంటుంది. సో ఫైనల్ గా ఒకే ఒక క్వశ్చన్ చెప్తాను ఇంకా. ఆ, ఎవరైనా కొత్త వాళ్ళు ఈ ఫీల్డ్ లోకి రావాలి, ఇప్పుడు మీరు అన్నారు నేను ప్రతి నెల 100 బ్యాచ్ అమ్ముతున్నాను అనేసి, సో అలాంటివి వినేసి ఆదాయాలు లక్షల్లో ఉన్నాయనేసి వినేసి ఎవరైనా ఈ ఫీల్డ్ లోకి రావాలా అనుకుంటే మీరేం చెప్తారండి కొత్తగా వచ్చే వాళ్ళకు? వన్ సైడ్ చూసుకోకూడదు ఇది. అంటే వన్ సైడ్ ఎట్లా అంటే అక్కడ శ్యాము సార్ పొట్టేలు పెట్టినంట, లాభాలు చాలా ఉన్నాయంట అనేది వన్ సైడ్. అది వన్ సైడ్ చూసుకోకూడదు. రెండింటికి తట్టుకోవాలి. లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. లాభము కంటే కూడా ఒక్కొక్కసారి నష్టం ఉంటుంది. అది తట్టుకోగలగాలి. అవును, అది తట్టుకున్న ఒక్కోసారి ఎక్కువ ఈ యూట్యూబ్లు అవి చూసేసి ఎవరో చెప్పేదాన్ని బట్టి రూమర్స్ వినేసి వచ్చి అప్పులు చేసి షెడ్లు వేసేసి పిల్లలు తెచ్చి లాస్ వచ్చిందంటే తట్టుకోలేకపోతే. కాబట్టి రెండింటిని బేర్ చేసేటువంటి కెపాసిటీ ఉంటేనే దీంట్లోకి ఎంటర్ కావచ్చు. పేపర్ లెక్కలు వేరు, ఒరిజినల్ లెక్కలు వేరు. అది అయితే వాస్తవం. మనం చూడడానికి దిగడానికి చాలా తేడా ఉంటుంది. సో ఇప్పుడు ఒక బ్యాచ్ తెచ్చాము అనుకోండి, 100 తెచ్చాము, మన టైం బాగుంది, దేవుడు కాపాడినాడు, ఒక్క పిల్ల కూడా పోకపోవచ్చు. ఒక్కొక్కసారి లాస్ట్ ఇయర్ జూన్లో నాకు ఒకే వారంలోనే 40 పిల్లల వరకు చనిపోయింది. ఒకే వారంలోనే 40 పిల్లల వరకు. సిమ్టమ్స్ అండి? సిమ్టమ్స్ ఉన్నటువంటి పడిపోవడం, కొట్టుకోవడం, చనిపోవడం. ఈటీ వాటికి ఈటీ మెడిసిన్స్ కూడా వాడినాం అనమాట. ఈటీటీ కూడా వేసాము. ప్రజీ క్వింటాల్. మన టైం బాగుంది. అలాంటివి జరుగుతా ఉంటాయి, చాలా ఉంటాయండి అలాంటివి. ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలా దిగేటప్పుడు. ఇంకో ఫైనల్ గా ఇది మీరు పచ్చి మేత ఇది ఏం లేకుండా చేస్తున్నారు కదా. అవునవును. సో ఈ మార్కెట్ బయట ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మీకైతే బాగా ఈ చుట్టుపక్కల అంతా ఇదే జరుగుతుంది వేస్తున్నాను. ఇలాగా చేస్తే మనకు ఏ బ్రీడ్ అయినా పిల్ల బరువు వస్తుంది అనేసి మీరు అనుకుంటున్నారు? అవును, ఇప్పుడు వెట్ ఫోడర్ కంటే కూడా డ్రై ఫోడర్ లోనే వెయిట్ గెయిన్ అనేది బాగుంటది అనమాట. ఈ వెట్ ఫోడర్ వాడడం వల్ల మామూలుగా హెయిర్ ఎక్కువ పెరిగిపోతుంది, బొచ్చు పెరుగుతా అంటే అట్లా ఎక్కువ ఉంటుంది. కానీ పిల్ల మామూలుగా అవుటన్ అనేది తక్కువ ఉంటుంది. ఈ డ్రై ఫోడర్ లో అవుటన్ బాగుంటుంది. సో చాలా సంతోషం శ్యామ్ గారు, చాలా నీట్ గా మాకంటూ ఒక టైం ఇచ్చి మీరు మమ్మల్ని లోపలికి అలౌట్ చేసి వీడియో అనేది తీయడానికి టైం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే మనకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, మీ ఫామ్ చూడడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ గురు గారు. దాదాపుగా మా గోరంట్లలో దాదాపుగా 90% ఇదే రకమైనటువంటి అరేంజ్మెంట్ తోనే పిల్లలు మేపుతున్నారు. సో ఈ కింద ఫ్లోరింగ్ ఫార్ములా కానీ ఇదే జరుగుతా ఉంది. సో చూద్దాం, మాక్సిమం అయితే కొన్ని ఫార్మ్స్ విజిట్ చేయడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ గురు గారు. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ అండి. సో అంటే మీరు పూర్తిగా దీని మీద డీటెయిల్స్ తెలుసుకోవాలనేసి చూస్తూ ఉన్నారు, అర్థమైంది. సో ఈ పూర్తి వీడియోలో ఏంటంటే మనం ఫీడ్ అన్న పదాన్ని యూజ్ చేస్తున్నాం, వాటి పేర్లు అనేది బయటికి చెప్పలేదు.
అలాంటి వాటి అన్నిటి కోసం ఏంటంటే మీరు నన్ను వచ్చి డైరెక్ట్గా కలవచ్చు. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పినాను. సో నేను ప్రతి నెల ఒక 20 మంది 30 మంది క్లాసులు అనేటివి తీసుకోను, ఒక్కొక్కరికే తీసుకుంటాను. అది మీరు ముందుగా నాకు ఫోన్ చేస్తే నేను డేట్ రాసి పెట్టుకుంటాను. ఆ డేట్లో మాత్రమే మీరు వస్తే కలవడానికి జరుగుతుంది. అది హాఫ్ డేనా 1 అవరా ఒక రోజా అనేది అది మీ ఇష్టం. సో అలా ఒక రోజుకి ఒక వ్యక్తిని మాత్రమే తీసుకుంటాను. దానికి ఛార్జెస్ అనేవి 5000 అనేది ఛార్జ్ ఉంటుంది. మీరు కాల్ చేసి రావచ్చు. దీంట్లో సంబంధించిన అన్ని విషయాలు నేను ముందుకు వచ్చి మీతోటి పెన్ పేపర్ తీసుకొని రావాలి, అది కండిషన్. పెన్ పేపర్ తీసుకొని వస్తే కూర్చునేసి అన్నీ రాసుకునేసి తీసుకొని పోవచ్చు, లేదా ఫోన్ రికార్డింగ్ అనేది పెట్టుకోవాలి. మీరు దగ్గరకు వస్తే నేను చెప్పగలను, కానీ మీరు బిజినెస్ చేయాలనేసి ఫోన్లో చెప్తామంటే అది నేను మీకు సరిగ్గా చెప్పలేను. నేను వేరే పనిలో ఎక్కడో ఉంటాను, మీకు కావాల్సిన డీటెయిల్స్ కూడా మీకు సరిగ్గా అందదు. సో ఈ పదం అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అనేది. నేను వేరేదో పనిలో ఉంటాను, మీరు ఏదో కాన్సెప్ట్ చెప్తారు, నేను ఎక్కడో మైండ్లో పెట్టుకుని ఏదో ఒకటి సమాధానం చెప్పేసానంటే పాడైపోతుంది. మీరు నిజంగా షెడ్ పెట్టుకోవాలనుకుంటే, అందుకే నేను 30 మందిని 20 మందిని క్లాసులు ట్రైనింగ్లు ఎందుకు పెట్టడం లేదంటే అందుకే. ఇలా 30 మంది 20 మంది వద్దు, మీరు ఒక్కరు రాండి, మీ ఇంట్రెస్ట్ని నా దగ్గర చూపించండి, నా దగ్గర నుంచి ఏం సమాధానం కావాలో తీసుకుని వెళ్ళొచ్చు. ఎలాగా ఒక ప్రాపర్గా చేసుకోండి పనిని. సో మీరు వచ్చే ముందు నాకు కాల్ చేయాలి. నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియదు. ఒక వారం ముందు 15 రోజుల ముందు కాల్ చేస్తే నేను డేట్ రాసి పెట్టుకునేసి కలుస్తాను. దానికి అనేది 5000 ఛార్జ్ ఉంటుందండి. ఇప్పుడు 30 మందికి క్లాస్ తీసుకునేసి మనిషికి 1500 అలా తీసుకోవడం ఆ గుంపులో గోవిందగా అయిపోతుంది. అందుకనేసి నేను తీసుకుని అలాగా. సో కాంటాక్ట్ చేయవచ్చు మీరు.